మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి మద్దిలేటిలో ఎందుకు వెళ్తాడో మీకు తెలుసా? లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవితో పాచికలాడుతున్నప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఓడిపోతారు. స్వామి ఓడిపోయినందుకు అమ్మ లక్ష్మీదేవి నవ్వుతుంది. అందుకు స్వామివారు అలిగి వైకుంఠం నుంచి యాగంటి క్షేత్రానికి వచ్చారు. యాగంటిలో ఉన్న శివయ్య నరసింహస్వామిని ఏం జరిగిందని అడుగుతారు. ఇక్కడ కొన్ని రోజులు నేను ఉండాలి అనుకుంటున్నానని స్వామివారు చెప్తారు. శివయ్య పక్కనే మద్దిలేరు అనే ఏరు ఉంది. అక్కడ ప్రకృతి అందాలతో చూడడానికి చాలా అందంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళు అని చెప్తారు. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఉడుము రూపంలో మద్దిలేరు మొత్తం తిరుగుతూ ఉంటారు. అప్పుడు మద్దిలేరుకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోక్షపట్నాన్ని కన్నపదొర అనే రాజు పరిపాలించేవాడు. కన్నపదొర రాజు శనివారం వేటకు వెళ్తాడు మద్దిలేరుకి. రాజుకు ఉడుము కనబడుతుంది. దాన్ని పట్టుకోవడానికి తన సైన్యాన్ని ఆదేశిస్తాడు. అప్పుడు ఉడుము ఒక పుట్టలోకి వెళ్తుంది. ఇక సైనికులు పట్టుకోలేక వెనక్కి వెళ్తారు. అదే రోజు రాత్రి లక్ష్మీ నరసింహస్వామి కల్లో కనబడి ఉడుము రూపంలో కనిపించింది నేనే ఇక్కడ ఒక పుట్టలో ఉన్నాను, నన్ను బయటకు తీసి నాకు గుడి కట్టి అని అడుగుతాడు స్వామి. అప్పుడు రాజు గుడి కట్టిస్తాడు. అప్పటి నుండి స్వామివారు ఇక్కడే ఉంటారు.